హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది కూడా ఇంటి దగ్గర వ్లాగే. అండ్ ఇంటి దగ్గర మేము బయటికి వెళ్ళాం అనమాట. పిల్లలతో అలా సరదాగా బయటికి వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గర ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియా అనమాట. సో అక్కడికి వెళ్ళి కొన్ని సామాన్లు అవి ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కొని కొంచెం చిన్నగా షాపింగ్ చేసుకొని అయితే మేము బయటకు వచ్చామన్నమాట. అండ్ పిల్లల్ని తీసుకొని అలాగా బయటికి వెళ్ళి కాసేపు నేను కూడా కార్ డ్రైవ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాం అనమాట. పిల్లలు మేము అందరూ కలిపి. సో మేము కావాల్సినవన్నీ మేము షాపింగ్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. రిటర్న్ వెళ్తూ వెళ్తూ ఇదైతే స్టీల్ ప్లాంట్ రిజర్వేర్ డ్యామ్ అనమాట. సో నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. సో మా హస్బెండ్ అక్కడికి తీసుకెళ్లారు బాగుంటుందని చెప్పి. అండ్ అక్కడైతే చాలా పార్క్స్ అవి ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి వాటిని. సో నాకైతే ఈవినింగ్ టైం వెళ్ళాను కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. లొకేషన్ అది బాగుంది. సో మా హస్బెండ్ ఏంటంటే అక్కడ వాళ్ళు కాబట్టి తను చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా అంటే ఇదంతా తను షేర్ చేస్తున్నారు తన కోసం. అండ్ ఇక్కడ చూసారు కదా లోపల ఒక పార్క్ ఉందన్నమాట. సో ఆ పార్క్లో కాసేపు తిరిగి ఇంకా ఎంజాయ్ చేసాం అనమాట. పెద్దోడైతే లోపలికి రాలేదు, కార్లో ఉండిపోయాడు. అండ్ నేను రిచ్ అయితే వచ్చాము. వచ్చి కొంచెం అటు ఇటు తిరిగి పిక్స్ ఇంకా వీడియోస్ అవి తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ ఇవన్నీ తీస్తున్నారు. ఇంకా చాలాసేపు మొత్తం పార్క్ అంతా కూడా తిరిగి చిన్నోడు నేను మొత్తం పరిగెట్టాం అనమాట ఆవేళ. సో చాలాసేపు ఆడి ఇంటికి అయితే ఇంకా బయలుదేరాము. సో ఆ రోజు ఏంటంటే నేను ఇంటికి వెళ్ళంటనే రిచ్ గార్డెన్ ప్రాన్స్ అయితే వండుతున్నాను అనమాట. నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ దొరకదు కాబట్టి ఇంటికి వెళ్తే కంపల్సరీ ఎక్కువ తింటా ఉంటాను అనమాట నేను. కార్న్, రసం, రైస్ వండేసాను. అక్కడ మా హస్బెండ్కి బాగోలేదు, ఫీవర్, పాపం పడుకున్నారనమాట. కిందనే పడుకున్నారు చల్లగా ఉంటుందని. ఇంకా పిల్లలు అయితే పైన టీవీ చూస్తున్నారు. బీరకాయ పచ్చిరేలు కర్రీ ఫినిష్. హాయ్ హలో ఎవ్రీబడి. సో వైజాగ్ వచ్చాక నేను బిజీ అయిపోయాను. మధ్య మధ్యలో వ్లాగ్స్ అస్సలు కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వంట చేయడం, డస్టింగ్, బయటికి వెళ్ళడం ఇదే అవుతుందన్నమాట. సో ఇక్కడ వ్లాగ్స్ తగ్గిద్దామని చెప్పేసి ఇంకా నేను వ్లాగ్స్ అనేది చేయట్లేదు. సో ఈవేళ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ నేను ఒక ఫ్యూ డేస్ ఉంటాను, 3 or 4 days ఉంటాను అంతే. సో ఈ 3-4 days బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. టుడే ఈజ్ సండే అండి. బట్ ఈ బ్లాగ్ రాసేసరికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే బిఫోర్ బ్లాగ్స్ కూడా ఎడిటింగ్లో చాలా ఉన్నాయన్నమాట. సో ఆ బ్లాగ్స్ కంప్లీట్ అయ్యాక బ్లాగ్ వస్తుంది. బట్ నో ప్రాబ్లం, నేను ఎప్పుడు మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఎక్కడున్నా సరే. ముందవని వెనకవని. సంపతల ఫ్రెండ్ వచ్చాడు. నేను మార్నింగ్ మొత్తం పని అంతా చేస్తాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద దోశ ప్రిపేర్ చేశాను. అండ్ టమాటా చట్నీ అండ్ కొంచెం చట్నీ ఉండిపోయింది. కొబ్బరికాయ చట్నీ, వైట్ చట్నీ అండ్ నిమ్మకాయ నీళ్ళు దాంతోపాటు బ్రేక్ఫాస్ట్తోని. అండ్ ఇక్కడ నేను నిన్న పాలు పొంగించేసానండి నానబెట్టడానికి అని చెప్పేసి కొంచెం అలా ఉంచాను. సో రైస్ కూడా కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మసాలా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. ఇంట్లో అయితే ప్రాన్స్ ఉన్నాయి. సో సంపతల ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి కొంచెం చికెన్ తెస్తాను వెళ్ళి. చికెన్ ఉండదాం అనుకుంటున్నాను. అండ్ నా ఫేవరెట్ నెక్స్ట్ సండే నేను ఇక్కడ ఉంటాను కాబట్టి నేను ఏదైనా ఫిష్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో ఫిష్ కర్రీ వండుతాను అండ్ చికెన్ కర్రీ వండుతాను. రెసిపీస్ చెప్తున్నాను అనుకోవద్దు, రెసిపీస్ చూపించను. అంతా ఫినిష్ అయిపోయాక ఒక లుక్ చూపిస్తాను. బట్ ఇవాళైతే సంపత్ ఫ్రెండ్ వచ్చాడు, చూపిస్తాను అండి. పైనుంచి ఇప్పుడే కిందకు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మమ్మీ బ్లాగర్ రే పడకరా, ఫేమస్ అయిపోతావు పడకు. 1.15K సబ్స్క్రైబర్.
బయటికి నడు, బయటికి నడిసాయి. సంపత్ నేను వెళ్తున్నాను, దీన్ని బయట పెట్టు. నడు నడు బయటికి నడు. దా దా నడు. దా 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 దా. బయటికి రాదండి, ఇది ఇంట్లోనే ఉంటుంది అంటది. చూడండి, బయటికి రమ్మంటే అక్కడ కూర్చుని ఉండిపోయింది. దా బయటికి రా, రా బయటికి, బయటికి రా, రా బయటికి రా. రమ్మన్నానా నిన్ను బయటికి? రా దా టోమీ. చూడండి, బయటికి రమ్మంటే రాదు, వెళ్దనమాట, ఇంట్లోనే ఉంటానంటది. బయటకు వస్తావు రావా? గైస్ మార్కెట్ నుంచి వచ్చాను. ఫిష్, నా ఫేవరెట్ ఫిష్ చూపిస్తా చూడండి. ఫిష్, కానాకడతలు, పీతలు, అండ్ ఇక్కడ చికెన్ గ్రేవీ అయిపోతుంది. అండ్ చికెన్ గ్రేవీ అండి ఇది. చికెన్ తీసుకొచ్చాను, పిల్లలు తినరు కదా, సో చికెన్. ఇప్పుడైతే నేను మసాలా రుబ్బుతున్నాను అన్నమాట పీతల కోసమని. ఇక్కడ మా హస్బెండ్కి పాపం చాలా ఎక్కువ ఫీవర్ వస్తుందండి, 3 రోజుల నుంచి చాలా ఫీవర్గా ఉంది. ఇంట్లోనే ఉన్నారనమాట, ఎక్కడికి వెళ్ళట్లేదు, టైంపాస్ చేస్తున్నారు అలాగా. దాన్ని తినొచ్చో లేదో నాకు తెలీదు ఎన్ని. సో ఫిష్ అయితే తీసుకొచ్చాను, నాకు డౌట్ వస్తుంది అనమాట, ఫీవర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట తనకి. చూస్తాను, ఒకవేళ తినకూడదు అనుకుంటే మా అత్తగారి దగ్గర పంపిస్తాను. అండ్ ఇదండి నా మెనూ, నేను వంట చేసేస్తున్నాను. వంట అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. గైస్ మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నమాట, షూట్ చేయలేకపోయాను. అందరూ డిన్నర్ చేసేసాం. ఇప్పుడు రిచ్చు వాళ్ళ డాడీ కోసం బ్రెడ్ ఫ్రై చేస్తాడట, సో రిచ్చు చేస్తున్నాడు చూడండి. ఈవేళ కాఫీ ముజ్జికి, మా హస్బెండ్కి ఫేవర్ కదా, ఇవాళ టీ కూడా రిచ్చే పెట్టించాడండి. అండ్ నాన్ వెజ్ కదా, అన్నీ కూడా నేను మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట. గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఆయిల్ వేసి ఫ్రై చేస్తాడట. డాలో డాలో తోడాసా డాలో. చూడండి సరే, పిచ్చుకి మొత్తం అంతా వంట వచ్చేస్తుంది బాగా. ఇంకా పైన అయితే సంపతల ఫ్రెండ్ ఉన్నారు, సో భోజనం పెట్టేసాను, భోజనం చేస్తారు. ఇంకా భోజనాలు అవి ఎందుకు చూపించాలని చెప్పి చూపించలేదు. పైన ఉన్నారనమాట, టీవీ చూస్తున్నారు. అండ్ రేపటి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే ఇంకా గుడ్ నైట్ అండి, నేను రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. 8:30కి ఇంకా నేను 8:15కి కుక్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంక ఈవేళ వెజిటేబుల్స్ ఏమీ ఇంకా చేసే ఓపిక లేక నేను ఇంకా ఈవేళ వెజ్ పులావ్ చేశానన్నమాట. సో ఈవేళ అయితే ఇంకా వెజ్ పులావ్ ఓన్లీ. అండ్ ఇంకో 3 డేస్లో మేము ఇక్కడి నుంచి మూవ్ అయిపోతున్నాం. సో మళ్ళీ ఇంటిని మిస్ అవుతాను. ఇప్పుడే మొత్తం అంతా క్లీన్ చేసుకొచ్చాను అనమాట. మొత్తం పైనుంచి స్టేర్ కేస్ నుంచి ఇవన్నీ వాష్ చేస్తే కొంచెం సంపత్ హెల్ప్ చేశాడు. ఇంట్లో అంతా పోచా పెట్టుకొచ్చాను, పైనుంచి కిందకంతా మోప్ పెట్టాను. అండ్ మా ఇంట్లో ఎక్కువ ఫర్నిచర్ లేదు కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది అనమాట క్లీనింగ్. అండ్ చూసారా ఎంత బాగుంది కదా, అది నాకు చాలా నచ్చింది అనమాట. అక్కడ సిరమిక్ పాట్ పెట్టాను, నిద్ర కూడా వస్తుంది. సిరమిక్ పాట్ పెట్టాను, పాట్కి దాని చుట్టూ కూడా ఎల్ఈడి ల్యాంప్స్ కవర్ చేశాను అనమాట. బాగుంది. ఆ ఏరియా అంతా కూడా మంచి లుక్ వచ్చిందనమాట, ఆల్స్ దగ్గర అంతా. సో ఇవైతే సెరామిక్ స్పాట్స్, లాస్ట్ మీకు చెప్పాను కదా అక్కడ బాగున్నాయి, తక్కువ ఉన్నాయని చెప్పి. సో ఇదేంటంటే అక్కడ తీసుకోలేదు, ఇవి మా తమ్ముడి దగ్గర తీసుకున్నాను అనమాట అన్నీ కూడా. అండ్ ఎప్పుడు దీన్ని ప్లేస్ చేస్తానో నాకే తెలియదు, సో అందుకని అలా షో పీసెస్ కింద పెట్టేశాను. అండ్ దీంట్లో ఒక సిరమిక్ పాట్ చేసి నిన్నటి నుంచి కూడా ఇది ఇక్కడే ఉందన్నమాట డెకరేషన్. కింద టోర్టైస్ అయితే ముందు నుంచి ఉంది, బట్ ఈ పాట్ అయితే కొత్తది అనమాట. అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నాను కదా వచ్చేటప్పుడు, ఆ మనీ ప్లాంటే. అండ్ సో ఇది ఒక స్మాల్ డెకరేషన్, కార్నర్ డెకరేషన్. అండ్ లోపలికి వచ్చేసాను. సో ఇప్పుడు మా హస్బెండ్ పిల్లలు ఇంకా కిందనే ఉన్నారనమాట. అండ్ వాళ్ళు వస్తే కొంచెం మూత పెట్టేస్తాను, గ్యాప్ పెట్టేస్తాను, చిన్నగా అయిపోతుంది లేదంటే. అండ్
వాళ్ళు వస్తే ఇంకా మేము భోజనాలు చేసేసి ఇంకా నిద్రపోతాను అనమాట. ఇంకా 3 డేసే ఉంది ఇక్కడ మేము ఉండే టైం. యాక్చువల్లీ వెళ్ళబుద్ధి ఇట్లేదండి, బాగా టైర్డ్ అయిపోయాం అనమాట. జర్నీ చేసి టైర్డ్ అయిపోయాం. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా క్లీనింగ్ టైర్డ్ అయిపోయాం. అండ్ ఇంకా రన్ అవుతుంది అనమాట యాస్టీస్ క్లీనింగ్ అంతా కూడా బాగా టైర్డ్ అయిపోయాం. అండ్ ఇల్లు అంతా క్లీన్ చేశాను కదా, లైట్స్ అయితే వేయలేదు, మొత్తం పూచోపెట్టాను అనమాట. ఇల్లంతా కూడా నీట్గా పూచోపెట్టాను. బ్యాక్ సైడ్ కూడా అన్నీ మొత్తం నీట్ అండ్ క్లీన్ చేస్తాను. నేను పెట్టిన దీపాలను తీసేసి ఇంకా లాస్ట్ దేవుడిని కూడా శుభ్రంగా తీసేసి అన్నీ వాష్ చేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చూసారా ఇలా ఆరుతాయని చెప్పి కిందన పెట్టుకున్నాను. కిందన కూడా క్లీన్ అయిపోయింది అంతా కూడా. అండ్ ఇంక రేపు మార్నింగ్ దీపం పెట్టాలి. నాకైతే ఇప్పుడు అసలు ఇంకా ఓపిక పూర్తిగా అయిపోయింది అనమాట. ఫుల్ ఈ మొత్తం అంతా తీసేసి అంత లిడ్ తీసేసి దీంట్లో నేను బ్యాటరీ ల్యాంప్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమ్మా. హౌ ఆర్ యూ? నన్ను గుర్తుపట్టారా? అలా కాదు, నేను డాక్టర్, నేను మోడల్ని గుర్తుపట్టారా అన్నాడు. మరి అలాగైతే చూడరా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు. అక్కడ 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 హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమ్మా నీట్గా. పండు కోత అయిపోయింది, కోత వేస్తుంది పండు. నా పండు నా పండు నా పండు. స్విమ్మింగ్ వెళ్తా, స్విమ్మింగ్ నేర్చుకుంటా. అవసరం లేదు, 2 భయ్యాలు ఉన్నారు నీకు. 2 భయ్యాలు తీసుకొచ్చేస్తారు. పెద్ద చిన్న భయ్య ఉన్నాడు, చెమ్మర భయ్య. పూర్ణ నువ్వు చిన్న బేబీ కాదా? చిన్న బేబీ కదా నువ్వు. అవును, నీకు అది ఉంది కదమ్మా, ట్యూబ్ ఉంది కదా, ట్యూబ్లో పెట్టేస్తాను. ట్యూబ్లో ఇలాగ ఉంటుంది, రౌండ్ ఉంటుంది కదా, అందులో గాలి తీసి అందులో పెట్టిస్తే నువ్వు మునగో, పైన ఉంటావు తెలుసా. నేను ఉంటాను కదా, నేను తెచ్చేస్తాను కదా. నేను ఉంటాను కదా, నేను తెచ్చేస్తాను కదా. అక్కడే ఉంటాం. నువ్వు చిరం పుట్టిన తర్వాత బాగుంది. ఈవిడేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెళ్ళిపోద్ది. చెప్పు, పాడైపోయింది చెప్పొచ్చు కదా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, లాస్ట్ డే కదా, వెళ్ళిపోతాను. మా మావయ్య కూతురు, 3వ మావయ్య కూతురు నవీన, అది కూడా వెళ్ళిపోతుంది నవంబర్ 12కి హైదరాబాద్. చూడండి నాకు సేపు దాసిందంట, తీస్తుంది, గిఫ్ట్ ఇస్తుందండి ఇవాళ. చూడండి నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో మా నవీన. సో థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో కదా. ఇది మా నవీనకు వచ్చిన శాలరీతో మా నవీన గిఫ్ట్ కొనుక్కుంది. చూడండి కంచం పట్టుకెళ్ళిపోతుంది, ఎలాగ ఏడుస్తుందో. ఈ బండి మీదే రేపు మార్నింగ్ అయితే మేము బయలుదేరుతున్నాం అండి. ఇల్లంతా మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ యాస్టీస్ ఎక్కడో అక్కడ సర్దేస్తున్నాను అనమాట అన్నీ కూడా. అండ్ ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, అందరికీ చెప్పేసి వచ్చేసాను అనమాట. సో ఒకసారి అయితే నేను నా లగేజ్ అంతా చూపిస్తాను. నాకండి చూడండి మొత్తం లగేజ్ అంతా కూడా సర్దుతున్నాను కొంచెం కొంచెంగా. ఇవన్నీ ఓన్లీ బట్టలు మాత్రమే. ఇంక టవల్స్ ఆడుతున్నాయి, టవల్స్ పెట్టుకోవాలి. అండ్ స్కూల్ బ్యాగ్స్ రెడీ. మొత్తం నా కిచెన్ అంతా ఖాళీ అయిపోయిందండి, ఎక్కడ ఏం లేవు, అన్నీ తీసి పెట్టేశాను అనమాట యాస్టీజ్. అండ్ కొంచెం మెడిసిన్ పెట్టుకోవాలి అంతే. సరే ఎలా ఖాళీ అయిపోయింది ఇల్లంతా.
ఇంకొంచెం ఫ్లవర్స్ అవి కూడా ఇంకా మార్నింగ్ తీస్తాను. మొత్తం అంతా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వెనకాతల కొంచెం డిషెస్ ఉన్నాయి, అవి తీసి ఎత్తి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బట్టలు అయితే ఉతికాను అనమాట. ఇప్పుడు బట్టలు ఆరబెట్టాలి. సో అన్నీ కూడా ఇంకా దగ్గరది పడిపోయింది కాబట్టి ఎక్కువ పని చేస్తాను. సో అసలు అయితే వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి. మామయ్య గారికి కూడా పాపం బాగాలేదు. ఆపరేషన్ అయినంత వరకు ఉంటే బాగుండేది మేము, బట్ ఏం చేస్తాం, లేట్ అయిపోయిందనమాట. అండ్ ఇంట్లోంచి అయితే అస్సలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు ఈసారి. బట్ తప్పదు, అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ అలవాటు అయిపోతుంది. కానీ మనీళ్ళే కదా. ఒక 10 days ఉన్నానేమో ఇంట్లో, అంతే అయిపోయింది. ఇంకా మళ్ళీ వెంటనే ప్రయాణం. అసలు ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళిపోతున్నామో అన్నట్టు ఉందంతా కూడా. సో ఫ్రెండ్స్, అందుకనే బ్లాగ్స్ కూడా చేయట్లేదు. ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ దట్టు అందరూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, బట్ షూట్ చేయలేదు. ఎందుకంటే చాలా రోజులు కలిసాను కదా, ఇంకా మా ఇంట్లోనే పెట్టలేదు అనమాట షూట్ చేయాలి, చూపించాలని. సో ఇవాళ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు ఉన్నాను. బట్ మా మాయిల్ ఇంట్లోనే కొంచెం షూట్ చేస్తాను. బయట ఇంకా అందరు కూడా ఉన్నారు, షూట్ చేయలేకపోయినా. అమ్మ అందరూ కూడా, ఇది కూడా వచ్చింది, పిన్ని, నిన్న తమ్ముడు, అండ్ ఇవాళ మా డాడీ కూడా వచ్చింది. కానీ షూట్ చేయలేకపోయాను, బిజీ అయిపోయి. సో అందరినీ కూడా మిస్ అవుతాను. అండ్ మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తానా అనిపిస్తుంది. బుద్ధి అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బయట కూడా ఉన్నాయి సామాన్లు, చూపిస్తాను. అండ్ బయట కూడా లగేజ్ ఉంది పిల్లలకి, అన్నీ ఇక్కడ నుంచి తినేవి కొని పట్టుకొని వెళ్తున్నాము. అండ్ కార్లో బ్యాక్ సైడ్ వేసుకోవడానికి ఇవన్నీ పెట్టేసాము. మా హస్బెండ్ కాల్ చేశారు, బయట ఉన్నారనమాట. ఇంకా పచ్చళ్ళు అవి కూడా తేడానికి తెమ్మని పంపించాను. సో అవి తేడానికి వెళ్ళారు తను. అసలు వచ్చినట్టు అనిపించలేదు, వెళ్ళినట్టు అనిపించట్లేదు, వెళ్ళిపోతున్నాను. సో గైస్, స్టే విత్ మీ. రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే ఇంకా ప్యాకింగ్లో సో బిజీ అనమాట. సో వ్లాగ్స్ కూడా అందుకే ఏం చేయట్లేదు. సో డోంట్ మిస్ మై వీడియోస్ అండ్ వాచ్ మై వీడియోస్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టాను మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నా కిచెన్ చాలా మిస్ అవుతానండి అక్కడికి వెళ్ళాక. నాకు నా కిచెన్లో వంట చేయడం అంటే చాలా ఇష్టం అనమాట, పని చేయడం అంటే. బట్ బాగా మిస్ అవుతాను అక్కడికి వెళ్ళాక నా కిచెన్ అయితే నేను. సో గైస్, స్టే విత్ మీ. అండ్ రేపు మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడైతే ఈవేళంతా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే. సో ఇప్పుడు నైట్ కూడా ఇంకేమీ నేను కుక్ చేయలేదన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఓన్లీ పప్పు ఒకటి ఉందాం అనుకుంటున్నాను. స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను. సో దీనికి కవర్ చేస్తాను. మార్నింగ్ కొంచెం కుక్ చేసి అప్పుడు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పని అయితే ఇంక అంతవరకు వచ్చింది. సో డోర్ కర్టెన్స్ కూడా ఇప్పేయాలి, మర్చిపోయాను. ఇప్పుడే కర్టెన్స్ ఇప్పేసి ఇంకా పాత కర్టెన్స్ ఎక్కడున్నాయో చూసి వేసేయాలి. ఎక్కడున్నాయో మర్చిపోయాను. సో ఇప్పుడైతే అవి చెక్ చేస్తాను. సో గైస్, గుడ్ నైట్ అండ్ స్టే విత్ మీ.